హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఆర్య 2 ఇచ్చిన ధైర్యంతో మరోసారి రాబోతున్న దేశముద్రు ఫిలిం. యుఎస్ లో నాని సత్తా చూపిస్తున్న హిట్ 3 బుకింగ్స్. స్మాల్ స్క్రీన్ పై డిసప్పాయింట్ చేసిన పుష్ప 2 అండ్ విడమేర్చి ఫిల్మ్స్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. వెడ్నెస్డే సీజన్ 2 ట్రైలర్ నిన్న రిలీజ్ అవగా ప్రెజెంట్ ఇండియాలో కూడా ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. బికాస్ ఆఫ్ అజిత్ ఫ్యాన్స్ ట్రైలర్ లో వెపన్స్ అన్ని తీసి పైకెడుతూ షాక్ ఇచ్చిన ఈ సీన్ దీనిలో 20 years బ్యాక్ ఫ్యాన్స్ అయితే చూసారు. అండ్ అజిత్ ఫ్యాన్స్ కి ఇది ఫేవరెట్ సీన్. సో ప్రెజెంట్ ఇండియాలో కూడా ట్రెండింగ్ లో ఉంది ఈ ట్రైలర్. హిట్ 3 మూవీకి ఇండియా సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. బట్ మూవీలో కొన్ని సీన్స్ అండ్ బూతులను కూడా గట్టిగానే వాడారు. సెన్సార్ సర్టిఫికేట్ లో వీటిని గమనించచ్చు. నాని సినిమాలో ఈ రేంజ్ కట్స్ ఉండడం అన్ఎక్స్పెక్టెడ్. సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 34 minutes. ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసి ఇప్పటికే చాలా మంది థీరీస్ అయితే రాస్తున్నారు. వాటిలో కొన్ని థీరీస్ అయితే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి. సినిమాకి టాక్ వస్తే టైర్ 2 లో ఫస్ట్ 150 crore పెట్టడం పక్కా. బన్నీ ఫ్యాన్స్ రీసెంట్ గా ఆర్య 2 మూవీతో రీ రిలీజ్ లో కూడా సూపర్ హిట్ కొట్టగా ఇప్పుడు దీనికంటే పొటెన్షియల్ ఉన్న దేశముద్రు మూవీని మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ రీ రిలీజ్ లో సరిగ్గా షోస్ అయితే ఈ సినిమాకి వేనేలేదు. కేవలం ఒక్కరోజు వరకే పరిమితమైంది ఆ ఫిలిం. బట్ ఇప్పుడు 10 కోట్ల టార్గెట్ గా మరోసారి ఈ మే 10th రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక అట్లీ సినిమాలో లుక్ ఎలా ఉంటుందో పక్కన పెడితే రీసెంట్ గా ఒక మ్యారేజ్ లో బన్నీ లుక్ చూసిన ఫ్యాన్స్ వింటేజ్ బన్నీ ఈజ్ బ్యాక్ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంత ప్రొడక్షన్ లో వస్తున్న శుభ మూవీ మే 9th రిలీజ్ అవుతూ ఉండగా ట్రైలర్ అప్డేట్ అయితే ఇలా ఇచ్చారు. ఏ రోజైనా ఏ టైం కైనా రావచ్చు అని. ప్రెజెంట్ ఉన్న కండిషన్ లో ఒక సినిమా ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికీ తెలియట్లేదు. అలాంటి టైంలో ఎనీ డే ఎనీ టైం అంటూ ట్రైలర్ అప్డేట్ ని ఈ విధంగా ఇవ్వడంతో నెటిజన్స్ అయితే పట్టించుకోమని చెప్తున్నారు. చూడాలి మరి సమంత కూడా నానిలా బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటుందో లేదో. రెట్రో మూవీకి యుఎస్ లో బుకింగ్స్ ఓపెన్ అవగా రిలీజ్ కి వారం మాత్రమే ఉన్న బుకింగ్స్ లో మాత్రం బాగా వెనకబడిందని చెప్పొచ్చు. కేవలం యుఎస్ఏ లో 198 టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. యుఎస్ఏలో తమిళ స్టార్ హీరోస్ కి మన టైర్ 2 హీరోల రేంజ్ లో కూడా మార్కెట్ అక్కడ లేదు, ఎక్సెప్ట్ రజనీ ఫిల్మ్స్. బట్ రిలీజ్ కి వారం ముందు $3,700 మాత్రమే. అంటే సూర్య స్టార్డమ్ కి ఇది చాలా తక్కువ. ఇక అదే రోజు రిలీజ్ అవుతున్న హిట్ 3 మాత్రం ఆల్మోస్ట్ టైర్ 1 రేంజ్ లో నెంబర్ అయితే పెట్టుకుంటూ పోతుంది. కేవలం యుఎస్ వరకే బుకింగ్స్ ఓపెన్ అవగా వదిలిన 300 లొకేషన్స్ కి గాను ఇప్పటి వరకు 6,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. సో ఇప్పటికే $120,000 మార్క్ దాటేసింది ఈ ఫిలిం. ఇక కెనడాలో కూడా రీసెంట్ గా బుకింగ్స్ ఓపెన్ అవగా రిలీజ్ అయ్యే టైంకి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తో 1 million దాటేసిన ఆశ్చర్యపనవసరం లేదు. ఇది డైరెక్టర్ వల్ల రిమైనింగ్ టీమ్ వల్ల వచ్చింది కాదు, కేవలం నాని అనే ఒకే ఒక బ్రాండ్ వల్ల జరుగుతున్న బుకింగ్స్. ఇక ఇదే టైంకి యూఎస్ఏలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఈ రేంజ్ బుకింగ్స్ అయితే జరగలేదు. అసలే నార్త్ అమెరికాలో 2.5 million బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ఈ ఫిలిం. అండ్ ఈ మూవీతో టాలీవుడ్ లో 1 million పరంగా నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళబోతున్నాడు నేచురల్ స్టార్ సచిన్. వర్కింగ్ డే రోజు మరోసారి దుమ్ము లేపింది. దాదాపు నిన్న 50 లక్షలకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ గ్రాస్ 10.7 కోట్ల రేంజ్ లో ఉంది. సో సౌత్ సినిమాల పరంగా రీ రిలీజెస్ లో గిల్లీ 35 కోట్ల పైగా గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు సచిన్ అయితే సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. తర్వాత థర్డ్ ప్లేస్ లో మన మురారి అండ్ తెలుగు సినిమాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి మన సినిమా ఇప్పుడు టాప్ 1 ప్లేస్ కి వెళ్తుందో. పుష్ప 2 రేటింగ్ బయటకు వచ్చింది. సినిమాకున్న హైప్ కి మినిమం 20 TRP అయినా కొడుతుంది అనుకుంటే కేవలం 12.6 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంటూ కాసింత డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. సేమ్ టైం కి జీ తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం టెలికాస్ట్ అవడంతో ఆ మూవీ సెకండ్ టెలికాస్ట్ అయినా కూడా 6 రేటింగ్ తెచ్చుకోవడంతో ఆ ఎఫెక్ట్ అయితే దీనిపై ఖచ్చితంగా పడిందని చెప్పొచ్చు. లేదంటే మినిమం 15 TRP అయినా వచ్చుండేది. ఇక మలయాళంలో 7.05 రేటింగ్, తమిళ్లో 5.37 రేటింగ్, కలర్స్ కన్నడలో 4.2 రేటింగ్ తెచ్చుకున్న ఈ ఫిలిం ఎక్కడా కూడా అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేదు. కాస్త మలయాళంలోనే బెటర్ రేటింగ్ తెచ్చుకుందని చెప్పాలి. ఇక తమిళ్లో ఈ సినిమాకి పోటీగా విడమేర్చి కూడా టెలికాస్ట్ అవడంతో అటు ఆ మూవీకి ఇటు ఈ మూవీ కూడా దెబ్బపడ్డాయనే చెప్పాలి. విడమేర్చి ప్రీమియర్ టెలికాస్ట్ తో 6.8 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంటూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఒకప్పుడు విశ్వాసం సినిమాతో రిపీట్స్ లో కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టిన అజిత్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమాతో మినిమం 10 TRP కూడా పెట్టలేకపోయాడు. సో దీన్ని బట్టే అర్థం అవుతుంది ఈ ఓటీటీ యుగంలో లేట్ టెలికాస్ట్లు కూడా దెబ్బ కొడతాయి. ఇక బ్యాలెన్స్ ఉంది దేవరా ఫిలిం. చూడాలి మరి ఆ మూవీ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో. దేవరా ప్రీమియర్ టెలికాస్ట్ కి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రెట్రో అండ్ హిట్ 3 Day 1 వరల్డ్ వైడ్ గా ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.